ఏం పేరు నీది? అవునా, ఈరోజు ఏంటి స్పెషల్? కాదురా, ఈరోజు ఏంటి స్పెషల్? ఏప్రిల్ 18th ఏమైంది? ఏం రోజు? ఎవరు హ్యాపీ బర్త్డే? నీ హ్యాపీ బర్త్డేనా? ఓకే, నీ కొత్త డ్రెస్సా? షో యువర్ డ్రెస్. బాగుంది. ఏం చేసావు ఈరోజు మార్నింగ్ లేచాక? ఏం తిన్నావు? అమ్మో, స్కూల్కి వెళ్ళావా? స్కూల్కి వెళ్లే ముందు ఏం చేసావు? గుడికి వెళ్ళావా? ఓకే, వినాయకుడి గుడికి వెళ్ళావా? ఈరోజు నీ 4th బర్త్డే కదా? ఏం చేసావు స్కూల్లో? ఏం చేసావు? మీ ఫ్రెండ్స్ కి కలరింగ్స్ పంచావా? ఓకే, చూపించి కలరింగ్స్. ఓకే, రెడ్ పెన్ ఎవరికి ఇచ్చావు? రెడ్ పెన్ మ్యామ్స్ కి ఇచ్చావా? మరి చాక్లెట్స్? చాక్లెట్ కూడా మ్యామ్ కే ఇచ్చావా? ఓకే, అప్పుడు అందరు నీకేం చెప్పారు? హ్యాపీ బర్త్డే అని చెప్పారా? మరి నువ్వు రివర్స్ లో ఏం చెప్పలేదా? ఏం చెప్పవు చిన్నోడా? థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఓకే, ఈరోజు ఏంటి ఈవినింగ్? ఏం చేస్తావు వాటికి? సెలబ్రేషన్. ఓకే, సెలబ్రేషన్ ఏంటి? ఏం ప్లాన్ వేసావా? చాక్లెట్స్ ఇస్తావు. మీ అపార్ట్మెంట్ లో ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తావా? ఎందుకు పిలవను? అమ్మో అమ్మో, కన్ను కొట్టడం కూడాను. ఓకే, పిలుస్తావు. వాళ్ళకి స్నాక్స్ పెడతావా? నెక్స్ట్ కేక్ కటింగ్. ఓకే, పార్ట్ 2 లో చూడండి అని చెప్పు. లైక్, షేర్, కామెంట్. అందరు నాకు విష్ చేయడం మర్చిపోద్దని చెప్పు. మరి ఏమని విష్ చేయాలి? పంపించండి. అప్పుడు నువ్వేం చెప్తావు? థ్యాంక్ యూ చెప్తావా? మరి పార్టీ కూడా ఇవ్వాలి అందరికి. ఓకే, అయితే బాయ్. వెజ్ బిర్యానీ సిడ్ బర్త్డే కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. వెజ్ బిర్యానీ చేస్తున్నాను. దీంట్లో నేను కాజు, క్యారెట్, ఆనియన్ మసాలాలు వేసేసి మిల్ మేకర్, క్యారెట్, బీన్స్, ఆనియన్ వేసాను. అవి ఒక 1/2 kg క్యారెట్, 1/2 kg బీన్స్, కొన్ని మిల్ మేకర్, ఒక 100 grams అలాగా కాజు, ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక 30 మెంబర్స్కి వస్తుందేమో అనుకుంటున్నాను. 20-30 మధ్యలో, 25 నుంచి 30 మెంబర్స్కి వస్తుందేమో. చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలకి. ఇంకో పక్కన బేబీ కార్న్, పొటాటో ఉడకపెట్టేస్తున్నాను, బాయిల్ చేస్తాను. ఈ బాయిలింగ్ అయింది. దీంట్లోంచి మనం రిమూవ్ చేసేసుకుని కర్రీ చేసేసుకోవాలి. సో ఫైనలీ వెజ్ బిర్యానీ అండ్ బేబీ కార్న్ పొటాటో కర్రీ అనుకున్నాం. క్యాప్సికమ్, టమాటో వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం. వేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, ఇది బాగా మిక్స్ అయ్యి ఇది మగ్గిపోయాక మనం ఉప్పు, కారం వేసుకోవాలి. ఫైనల్గా బిర్యానీ రెడీ. చూడండి,
ఫుల్గా వచ్చింది. ఎగ్జాక్ట్గా ఫ్రీగా ఉడికింది. యాక్చువల్గా చాలా బాగా వచ్చింది. చూడండి, పొడి పొడిగా ఉంది, ఎక్కడ వాటర్ చెమ్మగా కానీ ఏం లేదు. ఇది చూపిస్తాను చూడండి. దిస్ మ్యాజిక్ చూడండి, రైస్ పొడి పొడిగా వచ్చింది. మీకు ఎక్కడ మొత్తం కిందగానే రాలేదు. 1:2 రేషియో వేయకూడదు, కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వాటర్ వేసుకోవాలి. ఇది యాక్చువల్గా నాకు తెలిసి ఇది 5 kgs గిన్నెలా ఉంది. 5 kgs గిన్నె, ఎందుకంటే నేను క్యారెట్, బీన్స్, ఇంకా క్యాప్సికమ్ అవన్నీ వేసాను, దాంతోపాటు రైస్. ఇక్కడ చూడండి, ఏం ఆకలి, 5 o'clock ఆకలి ఏంటి 5 o'clock ఆకలి ఏంటి, బిర్యానీ ఆకలా? ఎలా ఉంది చూడండి, ప్లేట్లో కూడా పొడి పొడిగా ఉంది. సిడ్, నీ బర్త్డే కోసమే రా అమ్మ చేసింది. ఇంకా టేస్ట్ బాగుందా? ఓకే. ఇక్కడ వచ్చి యాక్చువల్లీ గిన్నె నిండా సేమే చేశాను మార్నింగ్, మళ్ళీ ఇప్పుడు హాఫ్ గిన్నెతో చేసిన. అది మళ్ళీ సగ్గుబియ్యం వేరే ఉడకబెట్టి చూడండి కుక్ చేశాను ఇప్పటివరకు. నెక్స్ట్ ఇది బేబీ కార్న్ పొటాటో, చూడండి బేబీ కార్న్ పొటాటో కుర్మా చేశాను. ఎందుకంటే బిర్యానీ కొంచెం లో స్పైసీ చేశాను, పిల్లలు తింటారు కదా అని. సో ఇది కుర్మా చేశాను కాబట్టి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుర్మాతో తింటే అల్టిమేట్ సరిపోతుంది. ఈరోజు మొత్తం కంప్లీట్గా మెనూ ఏంటంటే కర్క్ చాక్లెట్ ఒకటి, కేక్ ఒకటి, కర్రీ ఒకటి, ఇంకొకటి మంచూరియా ఒకటి, సేమియా. సో ఫైనలీ దిస్ ఈజ్ అ సిడ్ మెనూ. అంటే ఇది లాస్ట్ ప్లేట్కి అన్నీ అయిపోయినాయి, ఇంకా అందరూ అయిపోయారు. దిస్ ఈజ్ ద లాస్ట్ ప్లేట్. సిడ్ హ్యాపీనా? రెహాన్ హాయ్ చెప్పు. రెహాన్ స్లైడ్ ప్లీజ్, వన్స్ ప్లీజ్ టర్న్ హియర్. ఇంకోటండి ఈ మేడం పండు కష్టజీవి. వీడియో తీస్తుంటే ఇటు చూస్తున్నాడు. రెస్టింగ్ టైం కదా, సిడ్డిగాడికి వచ్చిన గిఫ్ట్లు ఇగో.